మాకు ఇంట్లో బాగా టార్చర్ ఉంది. ఇంట్లో ఊర్లో వైన్స్ల వలంగా దుకాణాలల్లో ఉద్దర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖాతాలు పెట్టి ఇట్లా పంట దినుసు రాగానే వేలు తీసుకొని అక్కడ కట్టుకోవడం, పిల్లలను ఇంట్లో ఇబ్బంది పెట్టడం, కొట్టడం, చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. మీరు దయచేసి మాకు కొంచెం మహిళలకు ఊర్లో ఏం లేకుండా వైన్స్లు లేకుండా కొంచెం మాకు సాయం చేయగలరు. అరరే గాశారం సల్లగుండా ఈల తాగుడు షెర్ల ఓను గీ అక్కను చూడుండ్రి ఎంత తిప్పలిల్ల పోతాంది ఇంటాయన చెయ్యంగా. తాగినోడు నిజాలు మాట్లాడతారంటారు గాని అసొంటి భర్తల చేత తన్నులు తిన్న ఇసొంటి భార్యలను అడుగుండ్రి. తాగుబోతులు ఈ సమాజానికి ఎంత ప్రమాదమో. తాగితే మనుషులే కాదుల్లా కొందరైతే. అగో అసొంటోళ్ళు షాన్నే మందున్నారట సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం ఊళ్ళే. లేకుంటే బెల్టు షాపులు చెయ్యబట్టి భర్తలు తాగి తందనాల ఆడుతాండ్రు, ఈపులు వలగొడతాండ్రని ఎంతమంది అమ్మలక్కలు బెల్టు షాపుల ముందు లొల్లికి దిగిండ్రు చూడుండ్రి. ఉద్దరమాలు కూడా దొరుకుతాందట ఊళ్ళే. ఇంకేమున్నది, కాత వెట్టుడు, పొట్టవలగ దాగుడు, ఇంటికి పోయి రిమ్మల ఇంటామని దండుడు. ఇగో ఇదే పనట తాగుబోతులకు. అందుకే మందంబేటి బెల్ట్ షాపులు ధర్మారంలో మొత్తానికే లేకుంటే చెయ్యాలి. లేకుంటే పురుగు మందు దాగి జీవి తీసుకుంటామని డబ్బాలు పట్టుకొని వేసిండ్రు బెల్ట్ షాపుల ముంగట లొల్లి. తాగొచ్చి ఏర్పడక ఇట్లా కొట్టడం, ఒక్కసారి ఇచ్చే కాడ రోజుకు 4 సార్లు ఉద్దర్లు ఇయ్యకుర్రి మీరు అని నేను వైన్స్కు పోయి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మంచి మాట చెప్పింది అక్క. బెల్ట్ షాపులు లేకుంటే ఎత్తనే ఓట్లేస్తారట ఈ తాపు. మరి లేకుంటే ఎంతసేపు ఖజానా పెంచుకుందామని చూసుడు తప్ప మహిళల తిప్పలు పట్టించుకుంటాన్రా అసలు సర్కారోళ్ళు? ఇప్పటికైతే గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి కాగితం ఇచ్చిండ్రు గాని అటెంక కూడా బెల్ట్ షాపులు బంద్ చేయకపోతే ఊళ్ళున్న ఆడోళ్ళంతా కలిసి ఉస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముంగట ధర్నాకు కూసుంటారట. మరి అంత దూరం పోతదా ఈ లొల్లి? లేకుంటే ఇంతల్నే అధికారులు ఏమన్నా చర్యలు గిట్లా తీసుకుంటారా చూడాలి గాని తాగుడని తెలంగాణనైతే నాశనం చేస్తున్నారుల్లా. ఇక నన్న ఈ పరిస్థితి మారాలే. తెలంగాణ పౌరుషం ఏందో చూయించాలే. ఏమంటారు పబ్లిక్?